గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచ డార్విన్ సిద్ధాంత దినోత్సవం సందర్భంగా కట్టా సత్యప్రసాద్ గారు డార్విన్ సిద్ధాంతం గురించి చెప్పిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం అంటే ఎందుకింత వ్యతిరేకత ఉండదా? మరి అనాదిగా నిర్మించుకున్న సౌధాలు కుప్పకూలుతుంటే యుగాలుగా చెలాయిస్తున్న ఆధిపత్యానికి బీటలు వారుతుంటే ఉండదా మరి అక్కసు? అదేమిటి? డార్విన్ సిద్ధాంతం వెలుగు చూసి చూడకముందే ఎందుకింత ఉలికిపాటు? ఎప్పుడో 19వ శతాబ్దపు 30వ దశకంలో బీగిల్ నౌకపై ప్రకృతి పరిశీలకుడుగా సేకరించిన ఆధారాలతో 1859లో జాతుల పుట్టుక పుస్తకం రాశారు. అందులోనే జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విడుదలైన తొలి రోజే 1250 కాపీలు అమ్ముడయ్యాయి. ఒకవైపు ఊహించని స్పందన, మరోవైపు ఊహకందని దాడి. ఏడాది తిరగకుండానే వేడివేడి చర్చలు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం హాల్లో 1860లో జరిగిన చర్చ ఇందుకు మచ్చుతునక. ఇదే చరిత్రలో ప్రసిద్ధికెక్కిన హక్సలే విల్చర్ ఫోర్స్ల సంవాదం. ఒక విధంగా చెప్పాలంటే డార్విన్ సిద్ధాంతానికి అదే తొలి పబ్లిక్ ప్రతిస్పందన. 1000 మంది సభ్యులతో హాలు కిటకిటలాడింది. విల్చర్ ఫోర్స్ తీవ్రస్థాయిలో డార్విన్పై విరుచుకుపడ్డాడు. ఆ సభలకు డార్విన్ హాజరు కావలసి ఉంది. అనారోగ్యంతో రాలేకపోయాడు. ఆ సభలోనే ఉన్న థామస్ హెన్రీ హక్సలే ఆ లోటును భర్తీ చేశాడు. చర్చ వేడెక్కి వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. హక్సలేను ఎగతాళి చేస్తూ, నీవు కోతివా, నీ తాతలు కోతులా, అమ్మ తరపునుండా అయ్య తరపునుండా అని విల్చర్ ఫోర్స్ రెచ్చగొట్టారు. హక్సలేను వెక్కిరిస్తూ సభలో నవ్వులు, అరుపులు. ఆ గందరగోళం మధ్య నుండి హక్సలే నిబ్బరంగా లేచాడు జవాబిచ్చేందుకు. ఆయన మాటలు వినడానికి నిశ్శబ్దం చెవులిచ్చింది. తన శక్తియుక్తులను, మేధస్సును వైజ్ఞానిక చర్చల్లో ఎదుటివారిని అనుమానించడానికి, ఎగతాళి చేయడానికి వినియోగించే మనిషి కంటే నా తాతలు నేను కోతులకు వారసుడిగా ఉండటానికే ఇష్టపడతాము అని ధీటైన జవాబిచ్చాడు. నాటి కోతి ప్రహసనం నుండి నిన్న మొన్నటి మన మంత్రుల కోతి ముచ్చట్ల వరకు పరిణామ సిద్ధాంతంపై అలుపెరగని దాడి. ఆ సిద్ధాంతం వెలుగు చూసి 165 ఏళ్లైనా ఇంకా జనం నోళ్లలో నానుతుందంటే దాని శక్తి, ప్రాసంగికత ఎంతటిదో అర్థమవుతుంది. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆ సిద్ధాంతం అసలు ఏం చెప్పింది? సైన్స్లో ఏ ఒక్క సిద్ధాంతము చవిచూడని శత్రుత్వం దీనిపైనే ఎందుకు? దగ్గర సంబంధం ఉండే జాతుల నుండి కొత్త జాతులు ఆవిర్భవిస్తాయని చెప్పింది. జీవించే క్రమంలో నెలకొన్న పరిస్థితులతో సరిపెట్టుకుంటూ జీవులు మార్పు చెందుతాయని, ఆ మార్పులు దీర్ఘకాలంలో కొత్త జాతి ఏర్పడటానికి దోహదం చేస్తాయని చెప్పాడు. ఇందులో ప్రకృతి ఎంపిక కీలకంగా పనిచేస్తుందని సూత్రీకరించారు. దీనిలో ఏ అతీత శక్తుల ప్రమేయం అవసరం ఉండదని, ఇది కేవలం భౌతిక ప్రక్రియ మాత్రమేనని ఆధారాలతో తేల్చి చెప్పారు. ఇదే సృష్టివాదులకు కంటగింపు అయింది. ప్రతి జాతి అవసరమైన ప్రత్యేక లక్షణాలతో సృష్టించబడిందని, అది మార్పు చెందదనేది వారి ప్రచారం, నమ్మకం. డార్విన్ సిద్ధాంత వెలుగులో ఈ నమ్మకం దూదిపింజలా తేలిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా మతం? అప్పటికి అందుబాటులో ఉన్న వైజ్ఞానిక ఆధారాలతో తన దార్శనికతను జోడించి
అనంత జీవవైవిధ్యానికి కారణం జీవులు పరిణామం చెందడమేనని సిద్ధాంతీకరించాడు. పరిణామమే నిజమైతే మార్పు చెందే క్రమంలో ఉన్న మధ్యంతర జీవులేవి, కొత్త జాతులనేవి ప్రకృతిలో సహజంగా ఏర్పడడం సాధ్యమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు డార్విన్ కాలంలో రుజువులు చూపటం సాధ్యం కాలేదు. పరిణామానికి రుజువు దొరకలేదంటే సృష్టి జరిగిందనే వాదన కూడా సరైంది కాదు. డార్విన్ తదనంతర కాలంలో జీవపరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. డార్విన్ సైతం ఊహించనంతటి ఖచ్చితమైన శిలాజ నిదర్శనాలు దొరికాయి. నీటిలో నివసించే చేపలు, నేలపై జీవనానికి అనుకూలమైన మార్పులతో ఉన్న మధ్యంతర శిలాజాలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. 2004లో నీల్ షుబిన్ కనిపెట్టిన తిక్తాలిక్ అనే చేప శిలాజం చేప రెక్కలు, కాళ్లుగా మారే క్రమాన్ని వెల్లడించింది. శిలాజ నిదర్శనాలతో పాటు ఆధునిక జన్యుశాస్త్ర అధ్యయనాలు జీవపరిణామాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. సూక్ష్మజీవి నుండి తిమింగిలం, మనిషి వరకు అన్ని జీవుల్లోనూ దండలో దారంలా DNA కీలకంగా ఉండటమనేదే అతిపెద్ద రుజువు. జీవుల మనుగడకు అవసరమైన ప్రోటీన్లు కానీ, వాటి తయారీ యాంత్రికంగా కానీ జీవులన్నింటిలోనూ ఒకే విధంగా ఉండటం దేనిని సూచిస్తున్నది? అన్ని ప్రోటీన్లలోనూ అవే 20 అమైనో ఆమ్లాలు ఉండటం హైస్కూల్ విద్యార్థులకు సైతం తెలిసిన సత్యమే. కేంద్రక ఆమ్లాలు, మైటోకాండ్రియా, సైటోక్రోమ్సి, కంటి కటకాల ఆల్ఫా క్రిస్టలిన్, ఇలా ఏ జీవాణువైనా క్రమానుగత సారూప్యతను చూపటం, ఒకే మూలం నుండి శాఖలుగా విడిపోయిన పరిణామ వృక్షాన్ని తలపిస్తాము. జీనోమ్ విజ్ఞానం మరింత ఖచ్చితంగా వివిధ జీవుల మధ్య సంబంధాన్ని ఆవిష్కరిస్తున్నది. జీవుల సమిష్టి వారసత్వం పిండాభివృద్ధికి కారణమైన జన్యువుల్లో సైతం కనబడుతుంది. ఉదాహరణకు, పిండంలో కళ్ళు ఏర్పడటాన్ని ప్రేరేపించే జన్యువు POX6 నత్తల నుండి వెన్నెముక జంతువులన్నింటిలోనూ ఒకే పాత్ర పోషించడం జీవపరిణామానికి తిరుగులేని సాక్ష్యం. జీవపరిణామ సిద్ధాంతం ఊహాజనితం కాదు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిగ్గుదేలిన సిద్ధాంతం. జరుగుతున్న ఒక వాస్తవానికిది సిద్ధాంత రూపం, సైన్స్ ఇచ్చిన జవాబు. డార్విన్ పుట్టినరోజు ఫిబ్రవరి 12న ప్రపంచం డార్విన్ దినోత్సవంగా జరుపుకుంటున్నది. సత్యాన్వేషులు, సైన్స్ సైనికులు ఇందులో పాల్గొని నేటి సమాజానికి ఈ సిద్ధాంత ప్రాసంగికతను తెలియజేస్తారు. ఈరోజు మనం డార్విన్ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.